విశాఖలో సివిల్ ఏషియన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. మన సంప్రదాయ నృత్యకళ కూచిపూడి, కొండపల్లి బొమ్మలు, అమరావతి చిహ్నాలు, లేపక్షి కళాకృతులతో డిజైన్లు రూపొందించాల్సిందిగా సీఎం తెలిపారు. విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలో శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై బుధవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వర్చువల్గా హాజరయ్యారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం డిజైన్లు అత్యంత ఆకర్షణీయంగా, విభిన్నంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సమీక్షలో ఆయన ఈ అంశాలపై ఎయిర్పోర్ట్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, జాతీయ రహదారిని అనుసంధానించేలా ర్యాంప్ నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టెర్మినల్ భవనం, ఎలివేషన్, డిపార్చర్, అరైవల్ బ్లాకులు, ప్రయాణికుల లాంజ్లు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మన సంప్రదాయ నృత్యకళ కూచిపూడి, కొండపల్లి బొమ్మలు, అమరావతి చిహ్నాలు, లేపాక్షి కళాకృతులతో డిజైన్లు రూపొందించాల్సిందిగా సీఎం చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో కడప, రాజమహేంద్రవరం టెర్మినల్ భవన నిర్మాణాలకు సంబంధించిన పురోగతిని కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు సీఎంకు వివరించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం జిల్లా పలాస విమానాశ్రయాల టెక్నికల్ ఫిజిలిటీ రిపోర్టుపై శ్రీకాకుళం జిల్లా పలాస విమానాశ్రయాల టెక్నికల్ ఫిజిబిలిటీ రిపోర్టుపై పనిచేస్తున్నామని తెలిపారు. అమరావతిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి భూ పరిశీలన జరుగుతోందని, దీనికి సంబంధించి రైట్స్ బృందం త్వరలో నివేదిక ఇస్తుందని కేంద్ర మంత్రి సీఎంకు వివరించారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తే 2 ఏళ్లలో ప్రాజెక్టును చేపడతామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ, విశాఖ విమానాశ్రయాల నుంచి 40% మేర ఆపరేషన్స్ పెరిగాయని వివరించారు. విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు విమానాశ్రయాల నుంచి దేశీయంగా వివిధ నగరాలకు కనెక్టివిటీ పెంచేందుకు ఆపరేటర్లు ముందుకు వస్తున్నారని తెలిపారు. ట్రూ జెట్ సంస్థ విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు అక్టోబర్ నుంచి సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చిందన్నారు. మరోవైపు విజయవాడ, సింగపూర్, తిరుపతి, మస్కట్ల మధ్య కూడా త్వరలోనే ఫ్లైట్ సర్వీస్ కూడా మొదలు కానున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. సెప్టెంబర్ తర్వాత సీ ప్లేన్ ఆపరేషన్స్ కూడా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సెయింట్ ఏఐసిటిఈతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. విద్యా సంస్థల్లో వ్యాపార దృక్పథం, మేధో సంపత్తి సృష్టితో పాటుగా స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించనున్నారు. ఇందుకు విద్యార్థులు, అధ్యాపకులు సంస్థలలో నైపుణ్యాలు, సామర్థ్య పెంపునకు కృషి చేయనున్నారు. యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సెయింట్ ఏఐసిటిఈతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో సెయింట్ ఫౌండేషన్, ఏఐసిటిఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇది త్రైపాక్షిక ఒప్పందం. తద్వారా నగర ఆధారిత ఇన్నోవేషన్ క్లస్టర్లను ప్రారంభించేందుకు సెయింట్ ఫౌండేషన్, ఏఐసిటిఈ సహకారం అందించనున్నాయి. మొదటగా విశాఖ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థల్లో వ్యాపార దృక్పథం, మేధో సంపత్తి సృష్టితో పాటు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించనున్నారు. ఇందుకు విద్యార్థులు, అధ్యాపకులు సంస్థలో నైపుణ్యాలు, సామర్థ్య పెంపునకు కృషి చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యా సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య సహకారాన్ని పెంపొందించనున్నారు. ఇందులో భాగంగా ఐకేర్, ఐకేఫ్ కేంద్రాలను స్థాపించడంతో పాటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక బదలాయింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా విశాఖ ప్రాంతంలోని విద్యా సంస్థలపై దృష్టి సారించనున్నారు. ఈ మేరకు బూట్ క్యాంప్స్, హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఫెయిర్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ కాంపిటీషన్స్ నిర్వహించనున్నారు. క్లస్టర్ స్థాయి క్యాంపులు, పరిశ్రమల నిపుణులతో మార్గనిర్దేశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో వీటికి సంబంధించిన శిక్షణ, సామర్థ్యం పెంపునకు కృషి చేయనున్నారు. వివిధ రాష్ట్రాల విభాగాల మధ్య సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్గా ఏపీఎస్ఎస్డిసి వ్యవహరించనుంది.
ట్రంప్ నిర్ణయాల వల్ల ఆక్వా ఎగుమతుల్లో సంక్షోభం తలెత్తిందని, దీనిపై ప్రభుత్వం నిపుణులతో చర్చించి ఫీడ్ మ్యానుఫ్యాక్చర్లతో చర్చల ద్వారా ధరలు తగ్గించిందని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఆక్వా రంగం మీద గత ఏడాది 60 కోట్ల భారంగా ఏర్పడిందని, 30 రోజుల్లో చెల్లించాలని నిబంధన ఉన్నా రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దానిపైన సానుకూలంగా ఆలోచిస్తోందని వివరించారు. విజయవాడ పోరంకిలోని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్టులో మార్పులపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, ఫిషరీస్ వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, ఆక్వా రంగ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ 3 నెలల క్రితం ట్రంప్ నిర్ణయాల వల్ల ఆక్వా ఎగుమతుల్లో సంక్షోభం తలెత్తిందని, దీనిపై ప్రభుత్వ నిపుణులతో చర్చించి ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్లతో చర్చల తర్వాత ధరలు తగ్గించిందని తెలిపారు. పెద్ద ఫార్మర్లతో పాటు చిన్న ఫార్మర్లకు సైతం ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో ఎంఆర్పీ ధరను 14 రూపాయల వరకు తగ్గించామని వెల్లడించారు. 10 ఎకరాల పరిమితి లేకుండా ఆక్వా ఫార్మింగ్కి యూనిట్కి 1.5 ఛార్జీ మాత్రమే విధించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయానికి సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆమోదం తెలిపారని అన్నారు. ఈ విధానంతో ఆక్వా రైతుల కల సాకారం కానుందని పేర్కొన్నారు. ఆక్వా రంగం మీద గత ఏడాది 600 కోట్ల భారంగా ఏర్పడిందని, 30 రోజుల్లో చెల్లించాలని నిబంధన ఉన్న రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దానిపై సానుకూలంగా ఆలోచిస్తుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందని తెలిపారు. ఇక ఫ్రాన్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ పేరిట 40 కోట్ల కార్ఫస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకోటి సమస్యలు ఎప్పుడూ చుట్టుముడుతూనే ఉన్నాయి ఆక్వా ఇండస్ట్రీని. చాలా రీసెంట్గా యాంటీ డంపింగ్ డ్యూటీ గతంలో సుమారు 1.4% 1.35% ఉన్న డంపింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ 3.9%కి వాళ్ళు పెంచడం అయింది. దీనివలన సుమారు ఒక ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా ఇండస్ట్రీస్కే 600 కోట్ల భారం ఇప్పుడు బ్యాక్ డేట్తో వీళ్ళందరూ కట్టాల్సిన పరిస్థితి 23-24 ఇయర్కి. ఇప్పుడు 30 రోజుల్లో ఆ అమౌంట్ పే చేయాలని చెప్పి వచ్చింది. దాని వలన కూడా కొంత ఇప్పటి ధరల మీద కూడా కాస్త ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే, అది కూడా మరి వ్యాపారం అన్నాక లాభ నష్టాలు ఉంటాయి. దాన్ని రైతు ఒక్కడి మీద భారం మోపటం సమంజసం కాదు అని చెప్పి సో అప్సడా ఆ విషయంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తుంది. అన్ని విషయాల్లో ప్రభుత్వ సహకారం కూడా ఊహించిన స్థాయి కన్నా కూడా ఎక్కువగానే ప్రభుత్వం కూడా వారి సహకారం అందిస్తుంది. మ్యాక్సిమం నవంబర్-డిసెంబర్ లోపల 100% టోటల్గా ప్రతి పాండ్ ఈరోజు ఆల్రెడీ అన్ని పాండ్స్కి యూనిక్ నెంబర్స్ వచ్చేసినాయి. రొయ్యల్ ఫ్యాక్టరీలకి, మేత ఫ్యాక్టరీలకి, ఎక్స్పోర్టర్స్కి అందరికి కూడా యూనిక్ కోడ్ ఇచ్చేసాము. ఆల్రెడీ సిస్టంలో వచ్చేసింది. సో 100% ఆపరేషన్కి మేబీ ఇంకొక 2 monthsలో ఒక రొయ్యి బయలుదేరిందంటే ఏ కంటైనర్లో పోతుంది అమెరికాకి లేకపోతే యూరోప్కి పోతుందో కూడా ఈ ట్రేసబిలిటీ యాప్తో చెప్పొచ్చు. సో ఇది చాలా అంటే మనకి డిసెంబర్ డెడ్లైన్ ఉన్నా దాని ముందరే మనం రెడీ చేసేసాము. ఎందుకంటే యుఎస్, యూరోపియన్ గవర్నమెంట్స్ వచ్చి డెడ్లైన్ ఈజ్ జనవరి, కానీ దాని ముందరే మనం రెడీ అయిపోయాం. యాప్ బేస్డ్ ఆల్రెడీ ఏపీటీఎస్కి చెప్పున్నాము. టెండర్స్ ఫైనలైజ్ అవుతున్నాయి. సో మేబీ వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తే ఇంకొక 1-2 monthsలో ఇట్ విల్ బికమ్ అన్ యాప్. సో ఇన్ ద మీన్ టైం యాప్ రెడీ అయ్యేదాకా వీ హావ్ గాన్ ఆన్ వెబ్, టైం వేస్ట్ కాకుండా. యాప్ వచ్చేసి మేబీ మ్యాక్సిమం 2 months. మన రిజర్వాయర్స్, పెద్ద పెద్ద చెరువులు, పాండ్స్ ఉన్న చోట ఉంటే అక్కడ సప్లై చేసే ఫిష్ సీడు కొంత అక్కడ నాకు తెలిసినంతవరకు లోపాలు జరుగుతున్నాయి. ఆ క్వాంటిటీ చెప్పినంత క్వాంటిటీ వెళ్ళటల్లా. అందుకని డెఫినెట్గా మనం ఇక్కడి నుంచే తెలంగాణకు కూడా సప్లై చేస్తాం. ఆ సప్లై చేసే రైతుకి లాభం జరగాలి. రైతుకితో పాటు అక్కడ వేసుకునే వాళ్ళకి ఆ సొసైటీలో మీకు ఈ చెరువులో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, కృష్ణా రిజర్వాయర్లో మీకు 1 కోటి పిల్లలు వేసామని చెప్పి వేసింది 10 లక్షలు అయితే చాలా నష్టం వస్తుంది. అందుకని ఆ విషయంలో కూడా ఎక్కువ దీని మీద డిపెండ్ అయి ఉంటారు వీళ్ళందరూ. ఉన్న ఆ లేక్స్, ఆ చుట్టుపక్కల అందరూ వాళ్ళు ఉంటారు రిజర్వాయర్స్లో. కాబట్టి తప్పకుండా దాంట్లో ఏదన్నా లోటుపాట్లు ఉంటే సరిచేయవలసిన బాధ్యత కూడా.
అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునికీకరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని హోంమంత్రి అనిత వివరించారు. నేడు డ్రోన్లను ఉపయోగించి రైతులు వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. 80% రాయితీపై రైతులకు డ్రోన్లు ఇస్తున్నామని ప్రకటించారు. అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రైతే దేశానికి వెన్నెముక అని ఉద్ఘాటించారు. రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. పాయకారావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఎస్ రాయవరం మండలం గెట్టెపాలెం గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కాడెడ్లతో నాగలి పట్టుకుని హోంమంత్రి అనిత పొలం దున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఉద్ఘాటించారు. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. నేడు డ్రోన్లను ఉపయోగించి రైతులు వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. 80% రాయితీపై రైతులకు డ్రోన్లు ఇస్తున్నామని ప్రకటించారు. పాడి పంటలతో ఏపీ సుభిక్షంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరుకున్నారు. 11 ఏళ్ల మోదీ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. దేశ రక్షణ విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని అన్నారు. విశాఖ స్టీల్, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనకు 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ నేతలు గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్టీ విల్సన్, బీజేపీ నేతలు రాజా వాసిరెడ్డి మనోహర్, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ శేష్కుమార్, జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో ఆవరణలో మొక్కలు నాటి బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వాల్ పోస్టర్ ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ దేశంలో 81 కోట్ల మందికి గరీబ్ అన్న యోజన కింద రేషన్ అందజేస్తున్నామని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రతి పేదవాడికి రేషన్ అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలకు శుద్ధమైన నీటిని అందించేందుకు జలజీవన్ మిషన్ ఏర్పాటు చేశామని, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని వెల్లడించారు. ఏపీలో ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో 20 కోట్ల మంది మహిళలకు నేరుగా నగదు బదిలీ చేశామని, డీబీటీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు చేరుతున్నాయని వివరించారు. 11 ఏళ్ల మోడీ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా ఇవ్వాలనేది మోడీ గారి యొక్క లక్ష్యం. ఇవి మామూలు రెగ్యులర్ గా జరిగేటువంటి కార్యక్రమాలకి భిన్నమైనవి. కుళాయిలు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు గ్రామాల్లో. ఇప్పుడు ఇది కొత్త ఉంది, కానీ ఈ రకమైనటువంటి ఆలోచన కృష్ణా నుంచి, గోదావరి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నదులు ఉన్నాయో ఆ నదులు ఆధారంగా ఇచ్చేటువంటి జల జీవన్ మిషన్ అంటే ఎక్కడికక్కడ మనకి ఉప్పు నీళ్ళు ఇచ్చి ఈ విధమైనవి కాకుండా 15 కోట్లు కుళాయిలు ఇవ్వడం. లక్షల ఇళ్ళు ఆంధ్రప్రదేశ్ లోనే ఇచ్చేవాడి. దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్ళు కట్టాం. ముద్రాకి లోన్లు 52.5 కోట్లకు పైగా రుణాలు ఇచ్చాం. 52 లక్షల కోట్లు పైగా మనం ఈ రుణాలను మనం ముద్రాలో ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అనేక అంశాల్లో మనం ముందుకెళ్ళాం. ముఖ్యంగా బడుగు వర్గాలు చాలా మందికి పూర్తిగా అవగాహన కూడా లేని అంశం ఏంటంటే స్టాండప్ ఇండియా ఒక పథకం తీసుకొచ్చాము. ఈరోజు చైనాని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకి ఒకరొక పారిశ్రామిక మారాలనేది నరేంద్ర మోడీ గారి విజన్. అందులో భాగంగా స్టాండప్ ఇండియా ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకంలో భాగంగా ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక జనరల్ ఉమెన్కి 1 నుంచి 2 కోట్లు వితౌట్ సెక్యూరిటీ స్కీమ్. అది తాను ఏ పార్టీలో ఉన్నా తన అభిమానులు ఎప్పుడూ ఆదరించడం గొప్ప విషయమని మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా విజయవాడ అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం గౌరవంగా భావిస్తానని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి జన్మదిన వేడుకలు యలమంచిలి రవి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని యలమంచిలి కాంప్లెక్స్లో జరిగిన వేడుకల్లో యలమంచిలి రవి కేక్ కట్ చేసి తన అభిమానులకు తినిపించారు. అభిమానులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ ద్వారా తాను ఎమ్మెల్యేగా గెలిచానని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాపై అభిమానులు చూపిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా నాతోనే ఉన్నారు, ఇది నాకు గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. అభిమానులకు ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. నా పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రేయోభిలాషులు, నా ఆప్త బంధువులు అందరూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ప్రజారాజ్యంలో రాజకీయంలోకి వచ్చిన దగ్గర నుంచి, నేను బయలుదేరిన దగ్గర నుంచి నాతో పాటు ఉండి నాకు ఇవాళ వరకు నన్ను వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా నన్ను భావిస్తాను. నన్ను వదిలిపెట్టకుండా నాకు ఇప్పుడు వరకు అండదండలుగా వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అనంతరం అభిమానులు మాట్లాడుతూ యలమంచిలి రవి గొప్ప నాయకుడని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఆయనను పార్టీలకు అతీతంగా అభిమానించేవారు చాలామంది ఉన్నారు అని పేర్కొన్నారు. రవి గారు పుట్టినరోజు కార్యక్రమంకి ఏర్పాటు చేశాము. అందరూ అభిమానులందరినీ పిలిచాము, జయప్రదం చేశాము కార్యక్రమం. అందరూ అభిమానంతో వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. రవి గారు ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలి. రవి గారు పుట్టినరోజు కార్యక్రమం సేవా సత్పర్యంలో ముందుండే మా యలమంచిలి రవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకు అన్ని పార్టీల్లో మా రవి గారి అభిమానులు ఉన్నారు, అందరూ వచ్చారు. ఇవాళ చాలా సంతోషం. అధికారంతో కానీ ఇంకో దాంతో కానీ మాకు పని లేదు. కుల మత భేదాలకు అతీతంగా యలమంచిలి యూత్, యలమంచిలి బ్రాండ్, మాది బ్రాండ్. మా బ్రాండ్కి ఇక ఇది ఉండదు. మేము సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళమే కానీ ఎవరికి హాని చేసేవాళ్ళం కాదు. యలమంచిలి రవి గారి ఆధ్వర్యంలో ఇంకా మా జీవితం ఉన్నంతకాలం ఇలా నడుస్తామని చెప్పి అన్నదాన కార్యక్రమాన్ని యలమంచిలి రవి ప్రారంభించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదేనని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన తర్వాతే మహిళలకు పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం దీపం పథకాన్ని సీఎం చంద్రబాబు తీసుకుని వచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ పచ్చగా మారుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఓర్వలేక వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.
పోలవరం బనకచెలను ఏపీ ప్రభుత్వం 80,000 కోట్లతో నిర్మించనుందని వెల్లడించారు. రాష్ట్రాన్ని వైసీపీ 5 ఏళ్లు పాలించి ఖాళీ చిల్లుకుండా ఇస్తే చంద్రబాబు ఆ చిల్లు పూడ్చి నింపే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదేనని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాతే మహిళలకు పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం దీపం పథకం సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెంచిన పెన్షన్ అందించామని వెల్లడించారు. గత 5 ఏళ్లలో ₹1 ఖర్చు పెట్టకుండా తట్ట మట్టి కూడా తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మోటార్లను సైతం పూర్తి స్థాయిలో వాడుకోలేదని చెప్పారు. 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటే అందులో కర్నూలు జిల్లాకే 30% పోస్టులు కేటాయించారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పోలవరం నుంచి ఇటు రాయలసీమ మరి ఏదైతే గోరకొల్లు వరకు కూడా ఎక్కడికక్కడ విధ్వంసం కళ్ళకు కట్టినట్లు 5 సంవత్సరాల పాలన ఇరిగేషన్లో కనిపిస్తుంది. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే గోరకొల్లు రిజర్వాయర్, ఇది 12.44 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగినటువంటి గోరకొల్లు రిజర్వాయర్. మరి ఈ గోరకొల్లు రిజర్వాయర్కి సంబంధించి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2014, 2019 5 సంవత్సరాల్లో పనులు చేసుకుంటూ దగ్గర 528 కోట్ల రూపాయలతోటి ఆ పనులను చేపడుతూ మరి 2019 ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మళ్ళీ గోరకొల్లు రిజర్వాయర్ పేరు చెప్పి ₹1 కూడా ఇక్కడ పని చేయనటువంటి పాపానికి ఈవేళ గోరకొల్లు రిజర్వాయర్ కూడా ప్రమాదంలో పడినటువంటి దుస్థితి ఈవేళ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. 5 సంవత్సరాల్లో అర్ధన మరి ఈ యొక్క గోరకొల్లు రిజర్వాయర్కి గత ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అని అంటే రాయలసీమ పట్ల, రాయలసీమ రైతాంగం పట్ల, రాయలసీమ ప్రజల పట్ల గత ముఖ్యమంత్రి ఎంత ద్రోహం, ఎంత దగా చేశాడో అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ పనితీరు ఆదర్శప్రాయంగా ఉందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనా ప్రశంసించారు. ఇలాంటి వ్యవస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటం సంతోషదాయకమన్నారు. ఇలాంటి సాంకేతిక తోడ్పాటుతో అద్భుత ఫలితాలు సాధించవచ్చునని అభిప్రాయపడ్డారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ పనితీరు ఆదర్శప్రాయంగా ఉందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనా కొనియాడారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ సీఈఓ ప్రభుకర్ జైన్ను ఆయనకు సాదర స్వాగతం పలికి ఆర్టీజీఎస్ పనిచేస్తున్న తీరు గురించి వివరించారు. విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ అనే వ్యవస్థ ఏర్పాటైందని అన్నారు. దేశంలో ఇలాంటి వ్యవస్థను కలిగిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక చక్కటి వారధిలా ఆర్టీజీఎస్ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రభుత్వ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా అందేలా ఆర్టీజీఎస్ ప్రభుత్వ శాఖలకు అందిస్తున్న సాంకేతిక తోడ్పాటు గురించి తెలియజేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న డేటాను అనుసంధానం చేసి ఒక పెద్ద డేటా లేక్ను ఆర్టీజీఎస్ రూపొందిస్తోందని, దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగడానికి రియల్ టైం డేటా అందుబాటులో ఉంటుందని అన్నారు. అవేర్ విభాగం ద్వారా ప్రజలకు వాతావరణం గురించిన సమాచారాన్ని రియల్ టైంలో అందజేస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించే తీరును రియల్ టైంలో తమ సంస్థ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రజలెవరూ కూడా తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లనవసరం లేకుండా మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. దీని ద్వారా ఇప్పటికే 455 రకాల సేవలు అందిస్తున్నామని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు 1000కి పైగా సేవలు అందించనున్నామని చెప్పారు. పాలన మరింత సరళతరం చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విస్తృతంగా వినియోగిస్తున్నామని, ఇందుకోసం ఆర్టీజీఎస్లో ఏఐ హబ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అనంతరం ప్రబోధ్ సక్సేనా మాట్లాడుతూ ఇలాంటి వ్యవస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమని అన్నారు. ఇలాంటి సాంకేతిక తోడ్పాటుతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె నివాస్, ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం మాధురి తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపైన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలవలేదని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఏడాది కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నా వాస్తవికంగా గణనీయమైన పురోగతి కనిపించలేదని విమర్శించారు. సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలు వాస్తవంగా సూపర్ ఫ్లాప్ అయ్యాయా అనే ప్రశ్నను సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలపైన ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, ఖాళీ హామీలతో కాకుండా అమలుతో నమ్మకం సంపాదించాలని షర్మిల హితవు పలికారు. మహిళలపై ఎందుకీ విద్వేషం, ద్వేషం, అరాచకాలు జగన్ రెడ్డి అని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. మహిళలను కించపరిచే మాటలు మాట్లాడితే సొంత పార్టీ వాడైనా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఒక మహిళ అయి ఉండి మహిళలను వేశ్యలు అనడాన్ని ఖండించకుండా తిరిగి ప్రభుత్వాన్ని దూషిస్తోందంటూ మాజీ మంత్రి రోజాపై మండిపడ్డారు. పొదిలిలో మహిళలపై వైసీపీ మూకలు, గుండాలు, రాళ్లు, బీరుబాటిలు, చెప్పులతో దాడి చేయడాన్ని మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రంగా ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ అమరావతి మహిళలను సంకర జాతి అన్న సజ్జలది అసలు మానవ జాతే కాదని పేర్కొన్నారు. మహిళలు ఓట్లు వేయలేదనే కక్షతో జగన్ రెడ్డి వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సాక్షిని అడ్డం పెట్టుకుని మహిళా లోకాన్ని అవమానపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. మొన్నేమో మహిళలను వేశ్యలు అన్నారు, నిన్న సంకర్ జాతి అన్నారు, నేడు పొదిల్లో బీర్ బాటిళ్లతో దాడి చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఎందుకు ఈ విద్వేషం, ద్వేషం, అరాచకాలు జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. మహిళలను కించపరిచే మాటలు మాట్లాడితే సొంత పార్టీ వాడైనా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు జగన్, భారతిరెడ్డి కలిసి సాక్షి డిబేట్లో మహిళలను కించపరిచేలా పేటీఎం జర్నలిస్టులతో మాట్లాడిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఒక మహిళ అయి ఉండి మహిళలను వేశ్యలు అనడాన్ని ఖండించకుండా తిరిగి ప్రభుత్వాన్ని దూషిస్తోందంటూ మాజీ మంత్రి రోజాపై మండిపడ్డారు. వైసీపీ రౌడీలు బీరు బాటిళ్లతో, అదేవిధంగా చెప్పులతో, రాళ్లతో మహిళలపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర మహిళలను అవమానించినటువంటి సైకోలపై చర్యలు తీసుకోవటం ఏమన్నా నేరమా? ఈ రోజున మీ ఉద్దేశం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నాము? ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేకుండా చేయటమే మెయిన్ ఉద్దేశం. ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూడటమే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మహిళలంటే అంత చులకనేంటండి? ఎందుకండి అంత దారుణంగా మహిళల్ని చూస్తున్నారు? అంత దారుణంగా మహిళల్ని అవమానిస్తున్నారు? మీ సొంత ఛానల్లో మీ వైఫ్ భారతిరెడ్డి గారు మీరు నిర్వహిస్తున్నటువంటి మీ సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి నీచాతి నీచంగా ఘోరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాటలతో మహిళల్ని అవమానించేలా చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు ఇంత దిగజారిపోవాలా? ఏం పాపం చేశారండి మహిళలు? మీకేం అన్యాయం చేశారండి? ఇంత దారుణంగా అవమానిస్తారా? తల్లి పేరు గర్వంగా పెట్టుకున్నటువంటి గౌతమ బుద్ధుడు అడుగు పెట్టినటువంటి నేల అమరావతి, ఎంతోమంది మహానుభావులు పాలించినటువంటి నేల అమరావతి, అట్లాంటి దేవతల యొక్క రాజధాని అమరావతి, దేవతలు నడయాడిన ప్రాంతం. అందరినీ కూడా అవమానించారు ఈ రోజున మీరు. అందులో మీ మహిళలు కూడా వస్తారు, అందులో మీ సజ్జల భార్య పిల్లలు ఉంటారు, ఆ మహిళలు కూడా వస్తారు. ఈ మహిళల్ని ఇలాగ అవమానిస్తుంటే ఒక మహిళగా నువ్వు ఖండించాలి. మరి సెలబ్రిటీవి కదా, సెలబ్రిటీ అయినప్పుడు నీకు పబ్లిసిటీ పిచ్చి, పబ్లిసిటీతో నువ్వు ఖండించాలి కదా. నీ పబ్లిసిటీ కోసమే నువ్వు ఖండించాలి కదా. ఇంత దారుణంగా సాక్షి డిబేట్లో మహిళల గురించి ఎందుకు ఇలా పెట్టారు? ఇది కరెక్ట్ కాదని. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ను రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని ఇటీవలే మాజీ మంత్రి జోగి రమేష్ విసిరిన సవాల్కి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు జోగి రమేష్ తీరు ఉందంటూ ఎద్దేవా చేశారు. గొల్లపూడి దత్తా కళ్యాణ మండపంలో జరిగిన స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్కి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయడానికి ఒప్పించమనండి, పులివెందులతో తాను పోటీకి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. మైనింగ్పై జోగి ఆరోపణలు అవాస్తవం అంటూ జోగి రమేష్ గతంలో ఎన్ని అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారో చూసుకోవాలని ఎమ్మెల్యే వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికను అధికారులు వాయిదా వేశారని, ఎప్పుడు ఎన్నిక జరిగినా గెలిచేది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. 20 మంది కౌన్సిలర్లతో తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ఖాయమంటూ ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. విజన్ 2047 కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆయా నియోజకవర్గాల్లో రాబోయే 2047కి
ఏ రకంగా అభివృద్ధి తీసుకెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఆ ప్రాంతం అభివృద్ధికి ఒక రూట్ మ్యాప్ లాగా విజన్ డాక్యుమెంట్ తయారు చేయమన్నారు. దాని మీదట ఇప్పటికే 2 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రోజున 3వ సమావేశంలో గడిచిన 2 సమావేశాల్లో అధికారులందరినీ పెట్టాం. ఈసారి పత్రికా సోదరులు, ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన తెలుగు వ్యక్తులు అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకొని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి, ఎందుకంటే అమరావతికి మైలవరం నియోజకవర్గం దూరంగా పోతా ఉంది. అట్లాగే 2 చారిత్రాత్మక ప్రదేశాలనే టూరిజంగా కూడా అభివృద్ధి చేయడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని సద్వినియోగపరుచుకొని సమన్వయపరిచి అభివృద్ధిలో మైలవరం నియోజకవర్గాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో మొదటి 50 నియోజకవర్గాల్లో ఒకటిగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అందరూ చాలా విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు. ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా వచ్చే వారంలో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం. ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఒక 5 ఉద్యోగస్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అట్లాగే ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇక్కడ ఎండిఓని కూడా కోఆర్డినేటర్గా పెట్టారు. తప్పకుండా ఈ కార్యక్రమాలని 2-3 గ్రూపులుగా విభజించుకొని ఏది ముందు తక్షణం ప్రారంభించాలి, ఏది 2వ దిశ, ఏది 3వ దిశ అని నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహారంతో దాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. విలువైన సలహాలు ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సవారివారిగూడెం గ్రామం నుండి తనకు అత్యధిక మెజారిటీ లభించిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, అక్రమాలకు తావు లేకుండా పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. రైతులకు మట్టి పర్మిషన్లు ఇప్పటికే గ్రామాల్లో జారీ చేశామని, 1 మీటర్ కంటే ఎక్కువ లోతుగా మైనింగ్ జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చునని స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపనలు నిర్వహించారు. మండలంలోని సవారిగూడెంలో కేసరపల్లి నుండి సవారిగూడెం వెళ్లే ఆర్ఎన్బి రహదారికి ఇరువైపులా రిటర్నింగ్ వాలు, దావాజీగూడెం, పామర్తి నగర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సవారిగూడెం గ్రామం నుండి తనకు అత్యధిక మెజారిటీ లభించిందని, గ్రామ ప్రజలకు పాదాభివందనాలు తెలుపుతున్నానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని, అక్రమాలకు తావు లేకుండా పేద, బడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. రైతులకు మట్టి పర్మిషన్లు ఇప్పటికే గ్రామాల్లో జారీ చేశామని, 1 మీటర్ కంటే ఎక్కువ లోతుగా మైనింగ్ జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, లేదా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా శిక్షార్హులేనని పేర్కొన్నారు. మల్లవల్లి, వీరపనేనిగూడెం గ్రామాల్లో ఇండస్ట్రియల్ ఏరియాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, అమరావతిని అపహాస్యం చేయటం, మహిళలను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం సందర్భంగా ఈరోజు సావర్గూడానికి, కేసరపల్లికి ఉపయోగపడే 40 లక్షల రూపాయల ఇక్కడి నుంచి 75 మీటర్లు రిటర్నింగ్ వాల్ పనులు ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చా. అలాగే సావర్గూడెం గ్రామ ప్రజలు చాలా సమస్యలు చెప్పారు. ఒక రోడ్డు ఎంపీడీ నిధుల నుంచి కేటాయించా, ఒక 10 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు ఇంకోటి కేటాయించా. ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. గత ప్రభుత్వం రోడ్లన్నీ గాలికి వదిలేస్తే ఏ గ్రామం వెళ్ళినా రోడ్లు బాగాలేదని బాధపడే పరిస్థితి. గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం మా ప్రభుత్వానికి వారసత్వంగా అప్పచెప్పింది. ఏ ప్రభుత్వమైనా రోడ్లు లేకపోతే చూసాం, కానీ గతంలో గుంటలు పూడ్చే కార్యక్రమం మాత్రం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చినా చూసే పరిస్థితి. ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి కృషితో, అలాగే పవన్ కళ్యాణ్ గారు నిధులు కేటాయించి ఒకే రోజు రోడ్లకు శంకుస్థాపన చేయడం కానీ చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. దాదాపు గుంటలు లేని గన్నవరం కాన్స్టిట్యూన్సీని చూడబోతున్నాం, కానీ ఇంకా చాలా గ్రామాల్లో ఉన్న పరిస్థితి. అది మానికొండ కానీ, సింగనగూడెం కానీ, ఇట్లా దాదాపు 7-8 గ్రామాల్లో అయితే ఇంకా గుంటలు ఉన్నాయి. అవి సంబంధిత అధికారులతో మరి 4 అడుగులు పూటీ గోతుల్లాగా ఉన్న పరిస్థితి. చాలా వరకు రోడ్లు వేసాం. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 23 కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం, పంచాయతీలతో వేసాం. స్వర్ణాంధ్ర విజన్ 2047కి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైంది. త్వరలో సీఎం చంద్రబాబుకి మైలవరం నియోజకవర్గ అభివృద్ధిపై డాక్యుమెంటేషన్ అందజేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో హార్టికల్చర్ ఎక్కడైనా ఉందా అంటే అది మైలవరం నియోజకవర్గంలోనే అంటూ, రాబోయే 4 ఏళ్లలో రాజధాని ప్రాంతంలో మరెన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని, అందుకు తగ్గట్లుగా హార్టికల్చర్లో సప్లై ఉండే విధంగా చూడాలని హార్టికల్చర్ అధికారులకు సూచించామన్నారు.
అమరావతి రాజధానికి అతి సమీపంలో ఉన్న మైలవరం నియోజకవర్గం విజయవాడతో పాటు అమరావతి రాజధానికి ముఖద్వారమైన మైలవరం నియోజకవర్గంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, టూరిజం, స్పోర్ట్స్ వంటి పలు విభాగాల అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. మైలవరం నియోజకవర్గం విజన్ డాక్యుమెంట్ 2047 గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ విజన్ డాక్యుమెంట్లు పెట్టాలి. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి రాబోయే కాలంలో ఆ నియోజకవర్గ డెవలప్మెంట్కి ఏ విధంగా చేయాలి అనే విషయాల్లో వాళ్ళ కూలంకషంగా అధికారులందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు అందరం నాయకులను కలిసి అధికారులతో ఇవాళ ఈ విజన్ డాక్యుమెంట్ మీద, ఎందుకంటే మైలవరం నియోజకవర్గం అంటే అమరావతికి ముఖద్వారం, విజయవాడకి అతి సమీపంలో విజయవాడ, అమరావతి 2 నగరాలకి ముఖద్వారంగా ఉండి ఈ మైలవరం నియోజకవర్గంలో అన్ని రకాల అగ్రికల్చరల్గా కానీ, హార్టికల్చర్గా కానీ, ఇండస్ట్రీగా కానీ, ట్రేడల్గా కానీ, అంతేకాకుండా టూరిజంగా కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు సమీకృతమై ఉన్న నియోజకవర్గం ఏదన్నా ఉందంటే మైలవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గ అభివృద్ధి అమరావతి అభివృద్ధి, విజయవాడ అభివృద్ధి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ నియోజకవర్గం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మేము ఆలోచించి నేను అన్ని పథకం రచించాం. తప్పకుండా వీటన్నిటిని ముఖ్యమంత్రి వర్యులు తీసుకువెళ్ళి ఆ దిశగా ఈ కార్యక్రమం ఉండే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. నానాటికి అభివృద్ధి చెందుతున్న సమాజంలో మహిళలను కించపరుస్తూ మాట్లాడటం హేయమైన చర్య అని పలు రంగాలకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని, మహిళలపైన కొందరు వికృత వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మహిళలపై వికృత వ్యాఖ్యలు, చర్యలు నివారణ అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. చర్చలో పాల్గొన్న వివిధ మహిళా సంఘాల నాయకులు మహిళలపై జరుగుతున్న దాడులను, వికృత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శంకర పద్మశ్రీ, రమాదేవిలు మాట్లాడుతూ 2014 నుంచి మహిళలపై విమర్శలు సర్వసాధారణమయ్యాయని అన్నారు. మహిళలు ఏ పార్టీలకు సపోర్టు కాదని, నారా భువనేశ్వరిని, భారతీరెడ్డిని విమర్శలు చేసినప్పుడు ముందుగా తామే బయటకు వచ్చి నిరసనలు తెలిపామని చెప్పారు. ఎక్కడ చూసినా మహిళలను విమర్శలు చేయటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు కోసమో, రాజకీయ లబ్ధి కోసమో మహిళలను ఉపయోగించుకుంటే సహించేది లేదని అన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సి ఉందన్నారు. మహిళలను విమర్శలు చేసిన వారికి ఎటువంటి ఉన్నత పదవులు రాకుండా చేయాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసే విధంగా చట్టాలు రావాలని వారు పేర్కొన్నారు. రాష్ట్రం రాజధాని నడిబొడ్డిన మహిళలందరూ ఉంటే మహిళల రాజధానిని వేసుల రాజధాని ఒకళ్ళు అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సంకరజాతి వాళ్ళు, పశువులు, రాక్షసులు అని ఇంకొకళ్ళు పోలుస్తారు. ఇది అసలు మహిళల్ని టార్గెట్ చేసి మాట్లాడటం అనేది ఎంతవరకు సంబంధించిన మహిళా సంఘాల ఐక్యవేదిక మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మహిళలే మీకు కనిపిస్తున్నారా? ఇవాళ మహిళల మనోభావం దెబ్బతిన్న చేసేట్ల హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పేసి మహిళా సంఘాలుగా మేము అడుగుతూ ఉన్నాం. ఇది ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని విషయంలో గత 4 సంవత్సరాలుగా రాజధాని మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ ప్రభుత్వ విధానాలకి అడ్డంగా ఎదురుతిరిగి పోరాటం చేస్తూ ఉంటే వీళ్ళని అది కాదని ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన ఏదో చేస్తూ ఉంటే 2 ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ విధానాల మీద తప్పుపట్టకుండా మహిళల రాజధానిగా మహిళల్ని వేసలుగా చిత్రీకరించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరించాలి. మనం గత చరిత్ర అంతా చూసినట్లయితే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ప్రభుత్వం కానీ పాక్షికంగా వ్యవహరిస్తుంది. అంటే తన వాళ్ళనంటే ఒకలాగా, ఎదుటి వాళ్ళనంటే ఒకలాగా వ్యవహరించేటటువంటి పద్ధతి మాత్రమే కాదు, పేట్రియార్కీని దిగమింగుతూ ఉన్నటువంటి పితృస్వామిక ఆధిపత్యాన్ని దిగమింగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వము మేము అడుగుతున్నాం, ఒక అమ్మాయిని ఆ అమ్మాయి మాది సెక్యులర్ రాజ్యాంగమో రామాయణ భారతాలని బట్టి కాదు అని చెప్పేసి అన్నందుకు ట్రోల్ చేశారా లేదా? ట్రోల్ చేస్తే అధికార పక్షానికి సంబంధించిన మీరు కూడా ఎందుకని అమ్మాయిని రక్షించలేకపోయారు? ఉపాలంటి కేసులు పెడుతున్నామంటే మీరు కూడా ఎందుకు తలంచుకున్నారు? ఈ రకమైన దాన్ని సహిద్దామా? గత ప్రభుత్వాలు దిశ యాప్ తీసుకొచ్చిన, ఇప్పుడు ప్రభుత్వాలు శక్తి యాప్ తీసుకొచ్చిన ఈ యాప్ల వల్ల ఒరిగేదేంటి? మాకు ఎవడ కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటానే పోతా ఉన్నారు కదా. మహిళల్ని చాలా చండాలంగా దుర్మార్గంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు కదా. వేశ్య కూడా ఒక మహిళేనయ్యా. ఆమెను ఈ పరిస్థితికి దిగజార్చింది ఎవరు? ఆమెను ఏ విధంగా గౌరవంగా సమాజంలోకి తీసుకొచ్చి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించాలో అన్న బాధ్యత మనందరిపైన ఉంది, ప్రభుత్వాలపైన ఇంకా ఎక్కువ ఉంది. అటువంటిది
ఎవరెవరన్నా కాదన్నా దేవతల రాజధాని అని చెప్పి డిసైడెడ్. అది రాష్ట్రం అంతా ఒప్పుకుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, అన్నిటికంటే మించి ప్రజలు ఒప్పుకున్నారు. ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వంగా, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పెద్దలుగా మీరు వ్యవహరించాలి అంటే తక్షణమే కఠినమైనటువంటి చట్టాన్ని చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలని, ప్రజా సంఘాలని ఆహ్వానించండి, డిస్కషన్ చేయండి, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.